తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఫోటోలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. మహిళలపై కౌశిక్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అసమర్థులు దద్దమ్మలు మహిళలాగా గాజులు వేసుకొని పోనంటే గాజులు వేసుకున్న వాళ్ళందరూ దద్దమ్మల చూపిస్తాం. ఎంత దద్దమ్మల ఉన్నామో తెలియదు. మేము కూడా ఉన్నాం కదా సొసైటీలో. నీ నమ్మగలలేదా? నీకు పెళ్లి చేసుకోలేదు, పెళ్ళం బిడ్డను అడ్డం పెట్టుకొని ఎలక్షన్ గెలిచినావు. ఆ రోజు నీకు డిస్క్వాలిఫై చేయాలి. నిన్న ఆ రోజు అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు మహిళా జాతిని అందరినీ అవమానపరుస్తాం. అయితే తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం మహిళలందరూ ఎంకరేజ్ చేయాలంట. ఏం లిక్కర్ వ్యాపారంలో తెలంగాణ భాగస్వామ్యమా, లేకపోతే తెలంగాణ మహిళల భాగస్వామ్యమా? ఆమె అరెస్ట్ అయితేనేమో 20 మంది పోయి ఆడ లాబీలు చేస్తారు. ఆమె తెలంగాణకు వస్తే స్వాగతం పలుకుతారు. ఆమె దేశానికి స్వతంత్రం తెచ్చిన ఆమెనా? ఆమె స్వాగతం పలకడానికి ఈ రోజు కవితనే ఈ రోజు తెలంగాణలో ఉన్న మహిళనా? మేమందరం మహిళలం కాదా? మా మహిళల కింద పరిచిన కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మేమేం ఊరుకోం. మేము గవర్నమెంట్లు ఉన్నా సరే మేము మహిళా పక్షపాతులం. మేము మహిళల కోసం కొట్లాడతాం. మా మహిళల హక్కుల్ని ఎవడన్నా కించబడితే ఎవడన్నా ఉండనది సమాజం ఎవరు నిడవం. కేటీఆర్ నిడవలేదు. క్షమాపణ చెప్పించిందాక మహిళా కమిషన్ ముంగలు వచ్చి క్షమాపణ చెప్పించిందాక మా పోరాటం ఆగదు. ఇప్పుడు కూడా అంతే. టీఆర్ఎస్ భవన్ లో వచ్చి ఎట్లయితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావు, అదే టీఆర్ఎస్ భవన్ దగ్గరికి వస్తావా, బయటకు వస్తావా, ప్రెస్ మీట్ పెడతావా, క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పకపోతే ఇడవమని చెప్తున్నా. నీ రాజకీయం బురద మా మీద రుద్దకు, మా మహిళా జాతి మీద రుద్దకు. ఈ రోజు ఆకాశాల్లో అంతరిక్షంలో పోతున్న మహిళను కించపరుస్తావు నువ్వు. ఈ రోజు సొసైటీ ఎక్కడ పోతుంది? ప్రపంచ దేశాలు ఏడిపోతున్నాయి. చీర కట్టుకున్న వాళ్ళందరూ దద్దమ్మలు సరిపోరు అని అంటే ఎవరిని అంటున్నావు నువ్వు?